వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. నర్సీపట్నం మార్కెట్ యార్డ్ అభివృద్ధి పట్ల పాలకవర్గం చిత్తశుద్ధి. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సోమవారం మార్కెట్ కమిటీ బోర్డు మెంబర్స్ తో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ముందుగా మార్కెట్ యార్డ్ను పరిశీలించిన ఆయన అధికారులకు, కమిటీ సభ్యులకు పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు మార్కెట్ కమిటీ సమావేశం నేను కూడా రావడం జరిగింది. కారణం ఏంటంటే నాకు తెలిసి 1 year దగ్గర అయింది మనం ప్రమాణ స్వీకారం చేసి. ఈ 1 yearలో ఆ రోజు నేను కొన్ని ఐటమ్స్ చెప్పాను. ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవాలా, ఇది ఒక టార్గెట్ పెట్టుకోవాలని. ఆ టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యాం అని చెప్పి ఇవాళ వెరిఫై చేయడం కోసం ఇవాళ బోర్డు మీటింగ్ ఉందంటే నేను కూడా వస్తానని చెప్పి రావడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే ఇవాళ బోర్డు మీటింగ్ ఇప్పుడు 4-5 అయినట్టు ఉన్నాయి. బోర్డు మీటింగ్లు ఇందులో చెప్తున్నారు 5-6. ఒక బోర్డు మీటింగ్కు రాని వాళ్ళు ఎవరు ఉన్నారు డైరెక్టర్లు, అది వెరిఫై చేసి ఇమ్మన్నా. 5 మీటింగ్లు 6 మీటింగ్లు అయ్యి ఒక మీటింగ్ రానప్పుడు బోర్డు డైరెక్టర్ ఆ పేర్లు అడిగాను. ఒకరు రాకపోతే తీసి పారేస్తాం అంటే అది నెంబర్ 1 డెసిషన్ తీసుకున్నాం. రెండోది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఈ మార్కెట్ యార్డ్ని ఒక బార్ కింద వాడుకున్నారు. ఇక్కడే తాగడం, ఇక్కడే తనడం మన కళ్ళారు చూసాం. నిర్వీర్యం అయిపోయింది. దాన్ని మరి 1 yearలో ఒక రూపురేఖలు దిద్దాం. పూర్తిగా దిద్దని అన్నగాని ఒక రూపు తీసుకొచ్చాం. కొన్ని కార్యక్రమాలని ఇవన్నీ చేస్తున్నాం. ముఖ్యంగా మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ని మార్కెట్ల మీద సర్వే చేయించారు. మార్కెట్ యార్డ్ మీద మన అనకాపల్లి జిల్లాలో మనకు 6 ఉన్నాయి మార్కెట్ యార్డులు. దాంట్లో బాగా ఇన్కమ్ వచ్చే మార్కెట్ యార్డ్లో 2 ఐడెంటిఫై చేశారు. ఫస్ట్, సెకండ్ అని. ఫస్ట్ పాసిరావుపేట వచ్చింది ఇన్కమ్ రేట్ చేయడంలో. అలాగే సెకండ్ మన నర్సీపట్నం కూడా వచ్చింది. నర్సీపట్నం కూడా మనం బాగానే చేశారు. బోర్డు మెంబర్లు, చైర్మన్ గారితో కూర్చొని ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి టోల్ గేట్లో మిస్ అవ్వకుండా, పూర్వం టోల్ గేట్లో డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయి లారీ, అలా కాకుండా సీసీ కెమెరాలు పెట్టి దానికి అనుసంధానం ఆఫీసులు పెట్టి ఏ లారీ వెళ్తుంది, అక్కడ ఎంత వసూలు అవుతుంది అన్నీ కూడా ఇక్కడ అనుసంధానం చేస్తున్నాం. ఇన్కమ్ పెరిగింది. అలాగే వ్యాపారస్తులు కూడా మిస్యూజ్ చేయకుండా, తప్పించుకు వెళ్లకుండా కట్టుదిట్టం చేసాం. ఇన్కమ్ పెరిగింది. అలాగే చాలామంది వ్యాపారస్తులు చూస్తున్నారు. ఇంతకుముందు ఇక్కడ ఆడబెడ్డానికి షెడ్ ఉన్న ఎవడో వచ్చేవాడు కాదు. ఇవాళ మీరు చూసే పని జరుగుతుంది. అందరూ వస్తున్నారు, తీసుకుంటున్నారు, రెంట్ తీసుకుంటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. ఇలాగ ఇన్కమ్ పెంచుకుంటూ రావాలని చెప్పి ఐడియా చేస్తాం. అంతా చేయలేకపోయాం కానీ 25% వరకు చేయగలిగాం. ఇంకా 75% చేయలేకపోయాం. దాన్ని ఒప్పుకోవాలి. ఆ 75% ఏంటంటే నా ఐడియా, వాటర్ రోడ్డు ఉంది మనకి మార్కెట్ యార్డ్ పక్కనే. ఆ రోడ్ సైడ్ని కిందన 10 షాపులు కట్టాలని డిసైడ్ చేసాం. పర్మనెంట్ షాపులు. ఆ షాపుల్లో వచ్చి రెంట్ అంటే ఆ ఓనర్లు సగం, మనం సగం పెట్టుకుని షాపులు కడదాం. దాని మీద మనకు రెంట్ వస్తుంది. ఆ రెంట్తో మనకి ఇన్కమ్ పెరుగుతుందని ఒక ఐడియా వేసాం. అది ప్రపోజల్ ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది. రెండవది ఏంటంటే రైతు బజార్ పూర్వం మనం పెట్టాం. దాని సరైన సెటిలైన్, మళ్ళీ రైతు బజార్ సెటిలైన్ కూడా కొత్తగా తయారు చేసి ఒక షాపు, బజార్లో ఉన్న వ్యక్తులు పడుకోవడానికి ఒక రూము, ఇవన్నీ కూడా టాయిలెట్స్ ఏం పెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ తెలియజేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో పెండింగ్ ఉంది. మన అప్పుడే పంపించి 9 నెలలు అయింది. ఈ రోజుకి వచ్చి రాలే. అదొకటి. రెండోది ఏంటంటే ఇక్కడ పూర్వం నేను ఉన్నప్పుడు విత్తన శుద్ధి కార్యక్రమం అంటే మట్టి నమూనాలు తీసే కార్యాలయం ఉండేది ఇక్కడ. పాత గవర్నమెంట్ తీసుకెళ్ళి అనకాపల్లిలో పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇక్కడ పెట్టమని చెప్పి మనం రాసాం. అది కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలా, కొంచెం లేట్ అవుతుంది. అలాగే కోల్డ్ స్టోరేజ్
ప్రైవేట్ వాళ్ళందరికీ చాలా మంది పిలిచి మాట్లాడాం. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోండి, స్థలం ఇస్తాం, టన్నుల లెక్క మాకు కట్టండి అని చెప్తే కొంతమంది టెండర్స్ వేశారు. ఇంకా టెండర్స్ ఓకే అవ్వలేదు. అది వస్తే చింతపండు ఏజెన్సీ ఏరియాలో ఉండే చింతపండు కానీ ఇతర ఫ్రూట్స్ కానీ ఏమైనా వచ్చి రేట్ వచ్చే వరకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడానికి ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. అది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. ఇంక మూడోది ఏంటంటే ఇక్కడ వే బ్రిడ్జ్ ఒకటి కడదామనుకున్నాం, లారీలు తోక వేసేది. కానీ ఎవరో పిచ్చిపోటు రాదని చెప్తున్నారు అని చెప్పి అది డ్రాప్ చేస్తాం. రెండోది అంటే కొన్ని వస్తువులు ఉంటాయి, డ్రై ఐటమ్స్ ఆరబెట్టడానికి, దానికి మిషనరీ ఉంది. అటువంటి మిషనరీ పెడితే పంటలు ఆరబెట్టుకోవడానికి ఇలా మిషన్లో వేసుకొని ఆరబెట్టుకోవడానికి కొత్త టెక్నాలజీ వచ్చింది. దాన్ని కూడా మన ఇక్కడ చాలా ప్రైస్ ఉంది కాబట్టి పెట్టాలని చెప్పి టెస్టింగ్ చేసాం. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. లాంగ్ 6 నెలల నుంచి 6 నెలల నుంచి కూడా పర్మిషన్ ఇవ్వకుండా రేపు చూస్తాం, ఎల్లుండి చూస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. మొన్న నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగితే మళ్ళీ కొత్త ప్రపోజల్ పంపని వచ్చింది. ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చాం, మళ్ళీ కొత్త ప్రపోజల్ అంటే డ్రాగన్ చేస్తాం. డబ్బు మనది, మన డబ్బు అంతే ఉంది, మన మార్కెట్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది. ఆ డబ్బులు ఇవ్వడానికి డిలే అవుతుంది. అందుకే ఇప్పుడు మినిస్టర్ పైసకు మాట్లాడి ఈ నెలాఖరు లోపు మేము పెట్టిన ప్రపోజల్ మీ దగ్గర ఉంది, మేము పంపించాం. మేము పంపించాం, 2 సార్లు పంపించాలి. ఇదే పని మాకు రోజు రాసి పంపించడానికి ఆల్రెడీ మేము పంపిస్తాం ప్రపోజల్. మీ గవర్నమెంట్ దగ్గర ఉంది, మీ మంత్రి గారు మీరు కూర్చొని ప్రపోజల్ నెలాఖరు లోపు కానీ ఆ ప్రపోజల్ ఇస్తారా ఎవరా మాకు చెప్పకపోతే మా బోర్డు అంతా కూడా రాజీనామా ఇవ్వడానికి సిద్ధం అని చెప్పి నేను చెప్తాను. కూడా తీసుకోవడం జరిగింది బోర్డు మీటింగ్లో. తర్వాత ఎవరైతే బోర్డు మెంబర్లు మీటింగ్కి రాలేదు వరుసగా వాళ్ళని కూడా బోర్డుని తప్పించాలని కూడా డిసైడ్ చేసాం. ఇదండి ఇవాళ జరిగింది. నేను ఎలాగ లోపల ఎవరితో చూసుకొని నెక్స్ట్ స్టెప్ తర్వాత ఏం చేయాలి చూద్దాం.